So we are kidnapping you now. It feels like that only. Hi Chandru Anna. Hi. Where are we going now? Going to Bilal. It's located in ECR side. ECR. Better the bun should taste good, right? Yes. You told that it will be good there. Yeah, it's good. Let's see. After office, early morning 3:30. We are here. ಬಂದ್ ಇಂಟು ಟೀ ತಗೋದು ஒரு ஜீவி அங்க போயிட்டா. Hi, hello, namaste guys. This is Prabhas Kota. Welcome to my channel. Mind me, a corporate employees kada. So today, one second. నేను ముందు ఒక పర్సన్ చూస్తాను, చాలా హడావుడిగా ఏదో వర్క్ చేస్తున్నాడు. ఏరా కుమార్, ఏం చేస్తున్నారా? బట్ చాలా హడావుడిగా అప్లై చేస్తున్నాడు జాబ్ అప్లికేషన్స్. లెట్స్ సీ, హోప్ ఫర్ ద బెస్ట్. అన్నిటికంటే ముందు రెడీ? యువర్ రెడీ? ఎక్కడికి వెళ్తుంది తెలుసా? కొంచెం భక్తి శ్రద్ధలతో, కొంచెం అమాయకత్వం, విపరీతమైన కోపం, పట్టరాని సంతోషం, వివత్సమైన హ్యూమానిటీ తో గుడికి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. బై ద వే, బిలేటెడ్ హ్యాపీ ఉగాది ఎవ్రీవన్. సో చాలా తెలివిగా ఉగాది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే టెంపుల్కి వెళ్తున్నాం. ఎందుకంటే నిన్న అందరికీ ఆఫీసులు ఉన్నాయి, వర్క్లు ఉన్నాయి. ఆల్రెడీ చూడండి ఒక బెస్ట్ ఎంప్లాయీ ఎలా ఉన్నాడో, డెకెట్. ఆహా, అన్నిటికంటే ముందు ఐ విల్ షో యూ వన్ స్పెషల్ పర్సన్. అదిగో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంప్లాయీ. ఏం చేస్తున్నావురా? చాలా సూపర్గా చిల్ అవుతున్నాడు. హాయ్ పవన్. సో నౌ వీఆర్ గోయింగ్ టు ప్రత్యంగిరామ్ అమ్మవారి గుడి. సో అది మా ఆఫీస్లో కొలీగ్స్ చాలామంది చెప్పారు అది చాలా ఫేమస్ అని ఇక్కడ అండ్ పవర్ఫుల్ అని. సరే, ఎటు నిన్న మిస్ అయ్యాం మనం ఉగాదికి. ఇంకా మన బ్యాలెన్స్ వాళ్ళందరూ ఆల్రెడీ ఆఫీసులకు వెళ్ళిపోయారు. మనం అంటే నైట్ షిఫ్ట్లు చేస్తూ నైట్ వాచ్మెన్స్లో తిరుగుతూ ఉంటాం కాబట్టి నైట్ గుర్కాస్. ఎటు ఆల్రెడీ కళ్ళ కింద గట్టిగా మొత్తం బ్లాక్ స్పాట్స్ కూడా వచ్చాయి మనకి నైట్ షిఫ్ట్ వల్ల.
సరే ఇంకేముంది ఊరికే వెళ్దాం, మిస్ అయ్యాం కదా నిన్న అని ఈరోజు ప్లాన్ చేశాను. చూద్దాం పదా మనం అక్కడికి వెళ్ళి. ఒకసారి వెళ్ళాను నేను, దిస్ ఇస్ సెకండ్ ఆర్ థర్డ్ టైం నాది కూడా. గట్టిగా ఏదన్నా కోరుకో, పని అయిపోద్ది. ఎప్పుడు పీస్తున్నారా? నాకు ఒక డౌట్ ఉంది, అడగచ్చా? అడుగు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? టెంపుల్ అన్నా కదా. మరి ఆ కళ్ళతోడు ఏంటి? యూనో బయట ఎండ మండింగ్. Clear sky, Surud is manding, it's too hot, chavanta coating, time is up, bad light, weather, you stupid. You really can't play. హాట్ సమ్మర్, మామూలుగా నడిస్తేనే ట్యాన్ అయిపోతున్నాం. ఇంకా కళ్ళజోడు కింద మన నైట్ షిఫ్ట్లు దండం దొర. ఏం చేస్తాను చెప్పు. టిపికల్ ఇండియన్స్ మ్యాన్. చూడు, అంతా ప్లాన్ చేసి గుడికి వెళ్దాం అనుకుని ఏం చేయాలో అర్థం కాక నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం మనం. ఏం చేయాలో అర్థం కాదు. నీవు బైక్ తోలలేక, కారు తోలలేక. లేదు ఇప్పుడు ప్రజెంట్ యాక్చువల్లీ ఇక్కడి నుంచి అక్కడికి ముగ్గురం బండి మీద వెళ్ళాం. అండ్ కార్ ఓనర్లా బిహేవ్ చేయి. కార్ పార్కింగ్లోంచి తీసి అది వేసుకుని బయటికి వెళ్ళడం కంటే కూడా పక్కన ఉన్న దానికి వాక్ చేసుకుంటూ వెళ్ళి వచ్చేయడం ఈజీ. కష్టం. అలా వాక్ చేస్తే పొట్ట తగ్గిపోయింది. పొట్ట పెంచడం అలా అది కాదురా, ఇది పెంచంటావా? ఇది కావు, ఇది. డైట్ రైట్, కరెంట్లీ వీఆర్ ఆన్ డైట్. అందుకే నేను 3 సమోసాలే తెచ్చుకున్నాం. తర్వాత ఇంకో 3 తెచ్చుకుంటాం. బాగుంది. వీడియో తీస్తున్న సంగీత. I captured small photos. Today we are going to discuss something not much important but కొంచెం ఇంపార్టెంట్. ఏంటంటే వెదర్ నైట్ షిఫ్ట్స్ ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్. చెప్పరా కుమార్, ఇంతకీ నీ ఉద్దేశంలో నైట్ షిఫ్ట్స్ మంచిదా కాదా? నా ఉద్దేశంలో నైట్ షిఫ్ట్స్ అంత చెత్త ఇంకోట్లేదు. ఆల్మోస్ట్ 2.5 years నా నైట్ షిఫ్టే. ఇప్పుడు నేను స్విచ్ అయ్యే కంపెనీస్ కూడా నైట్ షిఫ్టే. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్ షిఫ్ట్ వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి. ఎంత నువ్వు ఏమంటారు దాన్ని, నాకు ఓటు రావట్లేదు కానీ లైక్ డైటింగ్ ఇలాంటివి ఏం చేసినా, ఎంత హెల్తీ ఫుడ్ తీసుకున్నా ఏం చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రాపర్ స్లీప్ ఉండదు. ఆబ్వియస్లీ నీ డే షిఫ్ట్లో మనకి నైట్ షిఫ్ట్లో ఉన్నంత నిద్ర డే షిఫ్ట్స్కి రావు. సో అండ్ సన్లైట్లో మనం ఉండం. మనం సన్సెట్కి వెళ్తాం ఆఫీస్కి, మొత్తం ఆఫీస్లో ఉంటాం, నైట్ తిరుగుతాం. సో ఇంక సాటర్డే సండేస్ చూసుకుంటే ఆబ్వియస్లీ మండే టు ఫ్రైడే ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటాం. సో ప్రాపర్ స్లీప్ ఉండదు, ప్రాపర్ సన్లైట్ తగలదు మనకి, హెల్త్ ఇష్యూస్. మళ్ళీ నైట్ టైం మెలకువగా ఉండడం వల్ల మన బాడీ డే టైం వర్క్ చేసి నైట్ టైం స్లీప్కి అయితే బాడీ అలవాటు పడిపోయింది. అప్పటికి సడన్గా నువ్వు ఆ బాడీని నైట్కి పుష్ చేసి మార్నింగ్ నిద్రపోతే నిద్ర రాదు. సో బట్ నేనేమంటానంటే ఐ అగ్రీ విత్ ఆల్ ద పాయింట్స్ యూ డిస్కస్. ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, బయట ఎండకి ఇలా ట్యాన్ అయిపోం. చూడు, మార్నింగ్ ఆఫీస్ లేకుండా ఇంట్లో ఉండటం వల్ల చెన్నైలో, అది కూడా ఆల్మోస్ట్ డెసర్ట్లో ఉన్నట్టు ఉంటుంది చెన్నైలో. పక్క సందులో ఉన్న టెంపుల్కి వెళ్ళి వచ్చేస్తే మొత్తం మొహం అంతా నల్లగా అయిపోయి, అది షర్ట్ తడిసిపోయి నడుచుకుంటూ వచ్చే గ్యాప్లో
అదే ఇంకా మార్నింగ్ వర్క్ అయ్యి మనం మార్నింగ్స్ వెళ్ళాలి, మధ్యాహ్నం ఎండలో వెళ్ళి మళ్ళీ వెనక్కి ఈవినింగ్స్ రావాలి అంటే శుభ్రంగా కోల్ మైన్స్లో పనిచేస్తాం మనం ఇంకా డైరెక్ట్గా వెళ్ళి. డిపెండ్స్ అపాన్ లొకేషన్. మనది చెన్నై కాబట్టి ఇది, హైదరాబాద్ అయితే సమ్వాట్ బెటర్. దొరికినోడికి దొరికిందరా. ఉద్యోగం లేక బయట రెసెషన్లో ఏడుస్తుంటే ఇంకేమున్నాయి చెప్పు. తప్పదు, ఏదో ఒక షిఫ్ట్ డబ్బులు ఇచ్చి ఉద్యోగం. కోసం కష్టం. మా లాంటి దిగువ మధ్య తరగతి బడుగు బలహీన వర్గాల గురించి నన్ను యాడ్ చేసుకోండి, యాడ్ చేసుకోండి. లేదు, మా లాంటి దిగువ 10 లక్షల బైక్, 10 లక్షల కారు, అలాంటి. రూపాయల ల్యాండ్. ఓకే, బాయ్ గైస్. స్కూల్కి నువ్వు ఆఫీస్కి డిఫరెన్స్ ఏంటి తెలుసా? స్కూల్లోనూ బ్యాగ్ వేసుకెళ్తాం, ఆఫీస్కి బ్యాగ్ వేసుకెళ్తాం. ఇంకో డిఫరెన్సెస్ తెలుసా? ఏంటి? స్కూల్కి వెళ్ళకపోతే కాదు, ఆఫీస్కి వెళ్ళకపోతే కాదు. లేదు, కామన్ అది. అసలేం డిఫరెన్స్ ఏంటంటే స్కూల్కి మనం ఫీజు కడతాం, ఆఫీస్కి మనకు డబ్బులు ఇస్తారు. అందుకే నేను వెళ్తాను. ఆఫీస్ అంటే ఒక గుర్తొచ్చింది, మరి హైక్ సీజన్ స్టార్ట్ అయింది కదా, ఎంత ఇచ్చారేంటి హైక్? పెట్టారుగా ఇంత ముద్ద. పెడతారు నోట్ల పెద్ద ముద్ద. ఆఫీస్లో అందరినీ రూమ్లోకి రమ్మని పిలిచి కూర్చోబెట్టి అందరికి కెనడా చాక్లెట్ పంచి అదే హైకి వెళ్ళిపోమన్నారు. మంచి మంచి కట్టుబాట్లు ఉన్నాయి మీ ఆఫీస్కి.